తమ జీవితంలో ఇళ్లతో పాటు ఒక కారు కూడా కొనుక్కోవాలనుకుంటారు. కామన్ మ్యాన్ అయితే ప్రతి రూపాయి కూడబెట్టుకొని కారు కొనుక్కొని సంతోషపడతారు. కారు కొనుక్కోవడానికి డబ్బులు లేక బ్యాంకు తలుపులు తడతారు. ఇక బ్యాంక్ వారు పెట్టే రూల్స్ అంతా ఇంతా కాదు. చివరకు కారు కొని తన కలను నెరవేర్చుకుంటారు. కొన్నవారికి ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద కుబేరుడైనా అత్యంత ఖరీదైన కార్లు 4, 5 కొనుక్కుంటారు. ఇంకా చెప్పాలంటే ఇష్టమైన వారు 30, 40 కార్లు కొనుక్కుంటారు. కానీ ఆ సుల్తాన్ మాత్రం ఏకంగా 7,000 కార్లు కొన్నారు. ఎంత డబ్బుంటే అన్ని కార్లు కొంటారా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యపరమైన పర్యటన కోసం బ్రూనై వెళ్లారు. దీంతో బ్రూనై సుల్తాన్ గురించిన విశేషాలు ప్రపంచంలో ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయన సంపద గురించి పక్కన పెడితే ఆయన వాడే కార్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి పెరిగింది. ఆ కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆయన గ్యారేజ్ లో 7,000 కార్లు ఉంటాయి. అవన్నీ చిన్న చిన్నవి కాదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లు. వాటి విలువ మొత్తం 5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే మన రూపాయల్లో 500 కోట్లు. కేవలం కార్ల కోసమే ఆయన అంత ఖర్చు పెట్టారన్నమాట. బ్రూనై సుల్తాన్ కార్ కలెక్షన్ లో ఫెరారీ F40 కార్లు, మెక్లరాన్ F1 కార్లు, రోల్స్ రాయ్స్ కార్లు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత అరుదుగా లిమిటెడ్ ఎడిషన్ పేరుతో విడుదల చేసే కార్లను కూడా ఆయన కొనుగోలు చేశారు. సుల్తాన్ కార్లలో అత్యంత ఖరీదైన బెంట్లీ డామినేటర్ ఇది. 80 మిలియన్ డాలర్ల ఖరీదు ఉంటుంది. రోల్స్ రాయ్స్ కార్లు 600 ఉన్నాయి. ఇది ప్రపంచ రికార్డు. గిన్నిస్ రికార్డు కూడా. 450 ఫెరారీ కార్లు, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. ఇతర లగ్జరీ కార్లకు కొదవలేదు. 2007లో ఆయన కుమార్తెకు గోల్డ్ తో చేసిన రోల్స్ రాయ్స్ కారును బహుకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. బ్రూనై సుల్తాన్ ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ లో ఉంటారు. ఇది ఆయన రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించింది. ఈ ప్యాలెస్ 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 22 క్యారెట్ల బంగారంతో ప్యాలెస్ మొత్తం దగదగలాడిపోతుంది. ఈ ప్యాలెస్ లో 5 ఈత కొలన్లు, 1700 బెడ్రూమ్స్ ఉంటాయి. సుల్తాన్ ప్రైవేట్ జూ పార్క్ లో ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్ష జాతులు ఉంటాయి. బ్రూనైలో ప్రజాస్వామ్యం లేదు. ఆయన సుల్తాన్ గా పాలిస్తున్నారు. యూకే క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో చక్రవర్తి సుల్తాన్ హసన్ అల్ బోల్కియాగా రికార్డులకు ఎక్కారు.